హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్రస్ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి మదనపల్లి దగ్గర ఉండే ఒక చిన్న విలేజ్కి వెళ్తున్నాము. ఆ విలేజ్లో ఒక జాతర చేస్తారంట. ఆ జాతర అయితే చాలా బాగుంటుంది. మీకు కూడా ఆ జాతర డీటెయిల్స్ మొత్తం చూపిస్తాను. జాతర తర్వాత వాళ్ళు వచ్చేసి అమ్మవారికి వచ్చేసి పొట్టేళ్ళు మేకలు బలిస్తారనమాట. బలిచ్చిన తర్వాత వాటిని ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ పిలిచేసి ఇంటి దగ్గర భోజనాలు పెడతారు. సో మనం వచ్చేసి ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. మనకి మదనపల్లి దగ్గరలో ఉన్నాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేసి మనం రీచ్ అయిపోతాం అనమాట. సో వాళ్ళు వచ్చేసి మెయిన్గా బోయకొండ టెంపుల్ ఉంటుంది. బోయకొండ టెంపుల్లో ఇది మెయిన్ జాతర చేస్తారు. అక్కడ మొత్తం ఫినిష్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తారనమాట. అంటే ఆ టెంపుల్ దగ్గర వాళ్ళు మేకల్ని కానీ వీటిని బలిచ్చేసి అక్కడ అమ్మవారికి అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తారనమాట. ఈరోజు అక్కడికి వెళ్ళేసి మనం మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఎందుకంటే వాళ్ళ సంప్రదాయాలు అక్కడ వాళ్ళు ఎలా చేస్తారు అవన్నీ మనం కొత్తగా తెలుసుకుందాం ఏమన్నా. ఎందుకంటే మన సైడ్ చేసే జాతరలు పండుగలు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వేరే ప్లేస్లో చేసే జాతరలు కానీ వాళ్ళ పండుగలు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మనము ఇప్పుడు వెళ్ళేసి వాళ్ళ ప్లేస్లో ఎలా చేస్తారు ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుందాము. మేము కర్ణాటక బార్డర్ దాటి ఆంధ్రాలోకి ఎంటర్ అవ్వగానే పోలీసులు అయితే ఆపారు చెకింగ్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అందువల్ల అని చెప్పేసి వీళ్ళు ప్రతి ఒక్క కార్ని బాగా తరువుగా చెక్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే మన కార్ని కూడా చెక్ చేసినారు. వాళ్ళు మోస్ట్లీ డాష్ బోర్డు అండ్ డిక్కీ ఓపెన్ చేసి చెక్ చేస్తారు. ఇవి రెండు క్లియర్గా ఉన్నాయంటే పంపించేస్తారనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో చేస్తాను. అంతేకాకుండా మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి షేర్ అవుతుంది. ఆరెంజ్ బాగుంటుంది. ఇప్పుడే రీచ్ అయ్యాము యాక్చువల్గా రాధిక వాళ్ళ ఇంటికి. సో ఆ రాధిక వచ్చేసి యాక్చువల్ మా కోలికి ఇంతకుముందు చెప్పాను కదా, రాగానే మాకు వచ్చేసి ఐస్ క్రీమ్స్ కనిపించినాయి. విలేజ్లో అమ్ముతుంటారు కదా పుల్ల ఐస్లు, దాంట్లో ఇది పాల ఐస్ అంటారు కదా, పాల ఐస్ క్రీమ్. సో పాల ఐస్ క్రీమ్ కనిపించింది. రాగానే దీని అయితే స్టార్ట్ చేసినాయి. వెనక్కి వచ్చాం కదా, కొంచెం బాగా వేడి చేసింది. ఇలాంటి తిన్నప్పుడు కొంచెం చల్లబడతాం. ఇది యాక్చువల్గా మా చిన్నప్పుడు తినిందే. ఈ మధ్య ఎప్పుడు నేను పాల ఐస్ క్రీమ్ తినలేదు, కానీ సేమ్ చిన్నప్పుడు అయితే సేమ్ ఐస్ క్రీమ్లు ఉండేవి. అవి చాలా బాగున్నాయి అనమాట. ₹1 మా ఊర్లో ₹1. ఇప్పుడు ఇది ₹10 అంటే. ఇప్పుడు ఇది రాధిక వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగా నీట్గా డెకరేట్ చేసి పెట్టున్నారు. ఆ రోజు నైట్ యాక్చువల్గా ముదివీడులో జాతర జరుగుతుంది. అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ జాతర చాలా బాగా జరుగుతుంది. ఈ గుడిలో కొలువై ఉన్నది దండు మారమ్మ. ఇక్కడ చాలా ఫేమస్ గాడ్ అంట. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని జనాలందరూ ఇక్కడ స్ట్రాంగ్గా నమ్ముతారు. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి జనాలందరూ ట్రాక్టర్లో ఇలా జాతర చూడడానికి వస్తారు. నైట్ వచ్చేసి అక్కడే స్టే చేసుకుని జాతర చూసుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్తారనమాట. ఈ జాతరలో మెయిన్ అట్రాక్షన్ ఏందిరా అంటే ఈ చాందినీ బండ్లు. వీటిని ఏమంటారంటే చాందినీ బండ్లు అంటారు. ఎవరైతే అమ్మవారికి మొక్కుకుంటారో వాళ్ళు ఇలా డిజైన్ చేసుకొని వస్తారనమాట. ఒక్కొక్కరు ఒక్కో డిజైన్ చేసుకోవచ్చు, అది ఓన్ వాళ్ళ విషయం అనమాట. బట్ దాని మీద మధ్యలో కూడా చూడండి, ఎవరైతే ఆ బండి పెడుతున్నారో వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ పేర్లు అన్నీ రాసుకుంటారు దాని మీద కూడా. కానీ ఇవి చాలా అట్రాక్షన్. ఈ జాతరలో చాలా బాగుంటాయి. మేము నైట్ జాతర అక్కడ ఫినిష్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ వచ్చేసి బోయకొండ గంగమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఈ బోయకొండ గంగమ్మ టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఆ ఏరియాలో. ఇక్కడ కూడా అలాగే చేస్తారన్న చాందినీ బండ్లు జాతర చాలా బాగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి రాధిక వాళ్ళు మొక్కుకున్నది ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చేసి అమ్మవారికి వీళ్ళు పొట్టేలు బలిచ్చారనమాట. ఈ టెంపుల్లో ఒకటి ఇచ్చినారు, ఇంతకుముందు టెంపుల్లో ఒకటి ఇచ్చినారనమాట. ఇది ఫినిష్ చేసుకొని ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటి దగ్గర మాత్రం ఫుడ్ ఒక రేంజ్లో ప్రిపేర్ చేసినారు వీళ్ళు.
చికెన్ పకోడీ, మటన్ కర్రీ, 2 పొట్టేళ్ళు కోసినారు వీళ్ళు. ఇది వచ్చేసి మటన్ కర్రీ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఫుడ్ అయితే. రాధికవర్ ఇంటి దగ్గర మనం అది ఫినిష్ చేసుకొని ఇప్పుడు సుదర్శన్ ఉన్నది కదా, వాళ్ళ ఊరికి వచ్చాము. ఇది ఎక్కడంటే మదనపల్లి దగ్గర నుంచి ఇంకొక విలేజ్ వస్తుంది, అక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా, చుట్టూ మనకు తోట ఉన్నది. ఈ తోటలో యాక్చువల్గా వీళ్ళు కొబ్బరి చెట్లు పెంచుతున్నారు. సో మనకి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళడానికి మనకి కొబ్బరి బొండాలు ఇస్తారనమాట. సో అవి తీసుకెళ్దామని వచ్చాము. వీళ్ళకి యాక్చువల్గా ఒక 2 ఎకరాల పొలం ఉన్నది. గిన్నెల మీద ఇలా కొబ్బరి చెట్లు వేసారనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఆర్స్లీ హిల్స్ మనకి చాలా దగ్గరే అనమాట. మోస్ట్లీ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళేసి మనం కొబ్బరి బొండాలు, కొన్ని కూరగాయలు ఏదో ఉన్నాయి, అవి తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుదాం. ఇది మొత్తం వీళ్ళు టమాటా చెట్లు వేస్తున్నారు ఇక్కడ మొత్తము. అండ్ ఆ పైన కూడా వెళ్దానమాట. ఆ పైన వచ్చేసి చెరుకు అండ్ ఇవ్వండి కొబ్బరి చెట్లు. కొబ్బరి బొండాలు కొట్టేస్తున్నారు. ఇంకా మనకు అక్కడ సైడ్ కూడా ఉన్నాయి కొంచెం కొబ్బరి బొండాలు, ఇంకా చెట్టు మీద నుంచి దించుతున్నారు. ఇది వచ్చేసి కింద పడితే బొండాలు పగిలిపోతాయని తాడు కట్టి కింద దించుతున్నారు. అప్పుడు ఏంటంటే బొండాలు పగలకుండా సేఫ్గా కిందకు వస్తాయి. సో దీంతోపాటు మనకి ఇంకో 2-3 గెల్ల కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం కొట్టేసుకున్న తర్వాత మేము ఏం చేసినామంటే కొన్ని బొండాలు మేము అక్కడే తాగేసినాము. చాలా బాగున్నాయి. చెట్టు కింద నుంచి దించుకొని అక్కడే తాగుతుంటే చాలా టేస్ట్గా అనిపించింది అండ్ సూపర్ ఉండింది అనమాట ఎక్స్పీరియన్స్ కూడా. అంత ఫ్రెష్ బొండాలు చిక్కిన తర్వాత మనం కొబ్బరి ఎందుకు వదులుతాము. సో ఆ బొండాలను కట్ చేపించి దాంట్లో ఉన్న కొబ్బరి కూడా తిన్నాము. నిజంగా అయితే అబ్బా ఏమున్నా ఉండింది అసలు. యాక్చువల్గా అంత ఫ్రెష్గా తింటుంటే ఆ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే కొన్ని బొండాలు తాగాము. కొన్ని బొండాలు తాగేసి ఇవి వచ్చేసి ఇంటికి తీసుకెళ్తున్నాము. ఇదొకటి, రాజు తెచ్చేది ఒకటి, ఇంకోటి ఉన్నది అంకుల్ తెస్తున్నాడు. మూడు గెళ్ళు అనమాట మొత్తం. ఈ కొబ్బరి బొండాలకు ఉన్న ఎక్స్ట్రా పుల్లలు ఇట్లాంటివన్నీ కొట్టేసుకొని మొత్తం వచ్చేసి కార్లో ఎక్కించేసాము. కొంతమంది కొబ్బరి తోటలను వచ్చేసి మందు పెట్టి పెంచుతారంట ఈ కొబ్బరి చెట్లు. అందువల్ల కొంచెం మచ్చ రాకుండా బాగా నీట్గా వస్తాయంట. బట్ వీళ్ళు చాలా ఆర్గానిక్గా పెంచారు వీటిని. మనకు వచ్చిన కాదు సార్లు అనేసి మనం గమ్మున ఉండిపోతాం కాబట్టి మందు పెడితే వాటర్ ఎక్కువ వస్తాయి. వాటర్ కాదు, ఇలాంటి రావు అనమాట, మచ్చలు రావు. ముందు పెడితేనా? ముందు పెట్టకపోతే ఇలా వస్తాయా? మందు పెట్టినామంటే ఇట్లా నీట్గా ఇట్లా ఉంటాయి కాయ. ఓకే. అప్పుడెప్పుడు 90 ఇప్పుడు లేతగా ఉన్నప్పుడు కోస్తే సరిపోతుంది కదా, ఇలా ముదిరిపోతేనే కదా. లేతగా ఉన్నప్పుడు కూడా అట్లా ఉంటాయి. దట్స్ ఇట్ గైస్. మేము మార్నింగ్ 5కి వెళ్తే ఈవినింగ్ ఇప్పుడు వచ్చాకే మాకు 10:30 అయిపోయిందనమాట. బాగా లేట్ అయిపోయింది. బాగా నిద్ర కూడా వచ్చేస్తున్నది. డ్రైవింగ్ చేస్తుంటే కళ్ళు అయితే మంటలు పడుతున్నాయి నైట్ టైంలో. మార్నింగ్ ఎర్లీగా లేచాను కదా, బాగా నిద్ర వచ్చేస్తున్నది. అంతేకాకుండా ఇది వీకెండ్ అయిపోయాకే ట్రాఫిక్ 22 కిలోమీటర్స్. నాకైతే దోవలు తీరిపోయింది. సో ఎనీవే, మీరైతే ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe the channel and like the video.